కర్ణాటక హైకోర్టులో మెయింటెనెన్స్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ కేసు విచారణ జరిగింది. ఈ కేసులో హైకోర్టు ఆ మహిళకు అంటే ఆ భార్యకు గ్రాంట్ చేసినటువంటి ఏదైతే లోయర్ కోర్టు గ్రాంట్ చేసినటువంటి మెయింటెనెన్స్ ఏదైతే ఉందో దాన్ని డిస్మిస్ చేస్తూ కూడా ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఇక్కడ ప్రధానమైనటువంటి రీజన్ ఏంటి అంటే ఇద్దరు అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగం చేస్తూ ఉండడము, కానీ ఇక్కడ భార్య జీతం భర్త కంటే ఎక్కువగా ఉండడమే అనేది ఒక ప్రధానమైనటువంటి రీజన్గా ఈ జడ్జిమెంట్కు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అసలు కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటి, నిజంగా మెయింటెనెన్స్కి సంబంధించి జనరల్గా ఎలాంటి రూల్స్ అనేది ఫాలో అవుతూ ఉంటారు తెలుసుకుందాం. మనతో మాట్లాడాలనుకున్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్, మనం జనరల్గా చూస్తూ ఉంటాం అంటే మెయింటెనెన్స్ డినే చేయడానికి చాలా రకాల కారణాలు ఉంటూ ఉంటాయి. ఇక్కడ ఒక ప్రధానమైన కారణం జీతం ఎక్కువగా ఉండడం అనేది తెలుస్తుంది. యాక్చువల్గా కేసుకు సంబంధించిన వివరాలు ఏంటి? శ్రవణ్ గారు, ఇవాళ రోజు మనం ఇది చూసుకుంటే జస్టిస్ చిల్లకూరు సుమలత గారు, ఎవరైతే ఆనరబుల్ జడ్జ్ ఆఫ్ కర్ణాటక హైకోర్టు, ఆవిడ ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. అది ముఖ్యంగా ఇంటరిమ్ మెయింటెనెన్స్ మీద. అదేంటంటే ఒకవేళ భార్య జీతం భర్త జీతం కంటే ఎక్కువగా ఉన్నట్టయితే, ప్లస్ ఆ భార్యకి ఎటువంటి లయబిలిటీస్ అంటే పిల్లలు కానీ లేకపోతే అప్పులు కానీ ఇలాంటివి ఏమీ లేనప్పుడు, అలాంటప్పుడు బ్లైండ్గా కింద కోర్టు వారు అలా ఇష్టం వచ్చినట్టుగా ఇంటరిమ్ మెయింటెనెన్స్లు ఇవ్వడానికి లేదు. ఎందుకంటే ఆ భర్త జీతం కంటే భార్య జీతమే ఎక్కువ అక్కడ. ముఖ్యంగా ఈ పర్టికులర్ కేసులో మనం చూసుకుంటే శ్రవణ్ గారు, భార్య జీతం వచ్చి 1,63,000 అంట, అండ్ భర్త జీతం మొత్తం తిప్పి కొడితే 60,000 అంట. సో ఆవిడ కింద కోర్టులో ఇది యాక్చువల్ దేని గురించి మెయింటెనెన్స్ ఎట్లా వేసింది, ఇంటర్మ్ మెయింటెనెన్స్ కింద కోర్టులో ఆమె డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద డీవీసీ అంటాం మనం, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కేసు వేసింది అతని మీద. సో అందులో ఈ కేసు అయ్యేంత వరకు ఇంటరిమ్ రిలీఫ్, ఇంటరిమ్ మెయింటెనెన్స్ నాకు ఇవ్వాలి అని చెప్పి నెలకి 1,00,000 పైచీలకి ఎంతో అడిగిందంట. కానీ కింద కోర్టు మైసూర్ కోర్టు వాళ్ళు, మేజిస్ట్రేట్ కోర్టు వారు చూసి 1,00,000 ఇవ్వలేము కానీ ఒక 20,000 ఆమెకి ప్రతి నెల ఇంటరిమ్ మెయింటెనెన్స్ కింద మంజూరు చేశారు. కానీ ఆ భర్త ఇంటరిమ్ మెయింటెనెన్స్ మీద ఛాలెంజ్ చేస్తూ పైన హైకోర్టు, కర్ణాటక హైకోర్టులో అపీల్కి వెళ్ళాడు. ఆమె జీతం నాకంటే ఎక్కువ, నేను ఆమెకి ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఇవ్వడం ఏంటి అని. సో అదే ఇవాళ రోజు ఆ అబ్జర్వేషనే చేస్తూ జస్టిస్ చిలకూరు సుమలత గారు ఏం చెప్పారంటే, కింద కోర్టు వారు డైరెక్ట్గా అట్లా ఇవ్వడానికి లేదు ఇంటరిమ్ మెయింటెనెన్స్. అసలు భార్య జీతం ఎంత, ఆవిడ జీతము భర్త జీతం ఎంత, భార్య జీతం ఒకవేళ భర్త జీతం కంటే ఎక్కువైనప్పుడు బ్లైండ్గా మనము ఇంటరిమ్ మెయింటెనెన్స్ భార్యకి ఎట్లా ఇస్తాము భర్త జీతంలో నుంచి, అతనికి వచ్చేది 60,000, ఈమె అతనికంటే డబుల్ సంపాదిస్తున్నారు, 1,63,000 వరకు ఆమె సంపాదిస్తుంది. అలాంటప్పుడు ఇంకా ఆమెకి ఇంటరిమ్ మెయింటెనెన్స్ తీసుకోవాల్సిన అవసరమే ఉంది. ముఖ్యంగా ఈ కేసులో ఈ భార్యాభర్తలు 2024లో పెళ్లి చేసుకున్నారు, కేవలం 2 నెలలు మాత్రమే కలుసుకున్నారు, పిల్లలు లేరు, ఏం లేదు. అలాంటప్పుడు అంత జీతం ఉన్న ఆవిడకి ఇంకా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరమే ఉంది. సో దీన్ని తప్పుపడుతూ డెఫినెట్గా చిలకూరు సుమలత గారు, ఆనరబుల్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్, ఆవిడ ఈ యొక్క కింద కోర్టు మైసూరు మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఇంటరిమ్ మెయింటెనెన్స్ని పక్కన పెడతాం జరిగింది. దే హ్యావ్ సెట్ ఇట్ అసైడ్, ఆ ఆర్డర్ని పక్కన పెడతాం జరిగింది అండ్ ఇంటరిమ్ మెయింటెనెన్స్ తీసేయడం జరిగింది. బట్ సేయింగ్ దట్ కింద డీవీసీ కింద ఏదైతే డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు అవుతుందో అది మాత్రం కంటిన్యూ అవుతుందని క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే, అంటే ఇక్కడ మీరు చెప్పారు అంటే ఎలాంటి లయబిలిటీస్ లేదు అని, అంటే జనరల్గా పిల్లలు లేరు కాబట్టి ఎలాంటి బాధ్యతలు లేవు, అందుకే మెయింటెనెన్స్ సరిపోతుంది, అంటే ఆమెకు వచ్చే జీతం ఆమెకు సరిపోతుంది అని. యాక్చువల్గా ఆమె మీద ఆధారపడేటువంటి పేరెంట్స్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో ఎట్లా ఉంటుంది మెయింటెనెన్స్ అమ్మ? శ్రవణ్ గారు, ఇప్పుడు ఇట్లాంటి హైపోథెటికల్ క్వశ్చన్స్ అడుగుతారు మీరు, కరెక్టే. బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, ఒకటి ఏంటంటే భార్యని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఇఫ్ ఆ భార్యకి ఎటువంటి జీవనాధారం లేదు, ఆవిడకి ఉపాధి లేదు, ప్లస్ పిల్లలు కూడా ఉన్నారు, ఒకవేళ జీవనాధారం ఉన్నా కూడా ఆమె ఏదో జాబ్ చేస్తున్నా కూడా పిల్లలు ఉన్నప్పుడు ఐదర్ వే ఆమె జీతం తక్కువైనప్పుడు భార్యకి ఇవ్వాలి, పిల్లలకి ఎట్లాగో ఇవ్వాలి భర్త. లేదు, పిల్లలు లేరు, భార్యకి జీతం ఉంది కానీ చాలా తక్కువ జీతం ఉంది, భర్త చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు, అలాంటప్పుడు కూడా కొన్ని చోట్ల ఇట్లాంటి ఇంటరిమ్ మెయింటెనెన్స్లు కోర్ట్స్ అవాయిడ్ చేస్తాయి. ఎందుకంటే ఆమె జీతం చాలా తక్కువ కాబట్టి, పిల్లలు లేకపోయినా కూడా. ఇక్కడ జీతం చాలా ఎక్కువ ఉంది భార్యకి, భర్తకి చాలా జీతం తక్కువ ఉంది, పిల్లలు లేరు, అలాంటప్పుడు భార్యకి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఈచ్ కేస్ ఇస్ డిఫరెంట్, ఈచ్ కేస్ మెరిట్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ ఆర్ డిఫరెంట్. సో కేసుని బట్టి ఈ మెయింటెనెన్స్లు, ఇంటరిమ్ మెయింటెనెన్స్లు ఉంటాయి అనమాట. సో ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్, భార్య ఒకవేళ తల్లిదండ్రులు ఉంటే మరి వాళ్ళని చూపించేమని అడగచ్చా, నాకు అర్థమైంది. జనరల్ ఇది ఆర్గ్యుమెంట్స్లో మనం వాడచ్చు. భార్య తల్లిదండ్రులు ఉన్నారు, ఆవిడ వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, వాళ్ళకి ఇంత బిల్స్ అవుతున్నాయి, సో ఈ జీతం సరిపోట్ల, అలాంటివన్నీ కోర్టు అంత పరిగణలోకి తీసుకోదు. ఎందుకంటే భార్య జీతం ఎంత, భర్త జీతం ఎంత, భార్యను మాత్రమే మెయింటైన్ చేయాల్సిన అవసరం భర్తకు ఉంది నేను చెప్పినట్టు. సో భార్య వాళ్ళ పేరెంట్స్ని కూడా ఇతను పోషించాలంటే కష్టం, కానీ భార్య వాళ్ళ పేరెంట్స్ని పోషించాలి, అప్పుడు జీతం సరిపోవట్లేదు. సో ఆ జీతం సరిపోవట్లేదు కాబట్టి నాకు భర్త ఇవ్వాలి అంటే దానికి ప్రూఫ్ చూపించగలగాలి. నాకు మీరు అడిగిన క్వశ్చన్ అడగలేదు,
నాకు పేరెంట్స్ ఉన్నారు, నాకు లక్షన్నర జీతం ఉన్నా కూడా నా పేరెంట్స్ యొక్క వైద్య ఖర్చులకు వాటికి వాళ్ళ పోషణకి అయిపోతుంది. సో ఇక్కడ నాకు అంత డబ్బులు సరిపోవట్లేదు, సో ఈ విధంగా నా భర్త నుంచి ఇప్పియండి అని భార్య అడగచ్చు. కానీ దాని తగ్గట్టు మీ దగ్గర స్ట్రాంగ్ ప్రూఫ్స్ ఉండాలి. నిజంగానే ఆ భార్య అంత జీతం ఉన్నా కూడా వాళ్ళ పేరెంట్స్ వైద్యపరమైన ఖర్చులే కానీ వాళ్ళ మెయింటెనెన్స్ ఖర్చులే కానీ ఎక్కువ అవుతున్నాయని చూపించగలిగితే, ఆ ప్రూఫ్స్ చూపించగలిగితే, అప్పుడు అలాంటి కేసెస్లో అప్పుడు భర్త నుంచి అతని జీతం తక్కువైనా కొద్దిగా ఏమైనా ఇచ్చే ఛాన్సెస్, ఇలాంటి ఇంటర్ మెయింటెనెన్స్ ఇచ్చే ఛాన్సెస్ భార్యకి ఇవ్వచ్చు. ఆ కోర్టు దృష్టిలో ఆ ఎవిడెన్సెస్ చూపించగలిగితే నిజంగానే ఆ భార్య తరపున పేరెంట్స్ అనారోగ్యం ఉంది, చాలా ఖర్చులు అవుతున్నాయి, ఈమె వాళ్ళని మెయింటైన్ చేయాలి కాబట్టి ఈమె జీతం సరిపోవట్లని చూపించగలిగితే, లేకుండా అలాంటివి ఏమి అదే కదా ఇక్కడ క్లియర్గా ఈ కేసులో ఏముంది, లయబిలిటీస్, షీ డజంట్ హ్యావ్ ఎనీ లయబిలిటీస్, పిల్లలు లేరు, ఎవరు లేరు, ఏం లయబిలిటీస్ లేవు కాబట్టి ఆమె జీతం ఎక్కువ ఉంది కాబట్టి ఈమెకి ఇంటరిమ్ మెయింటెనెన్స్ అనేది చెల్లదు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే భర్త జీతం 60,000 మాత్రమే, భార్య జీతం వచ్చి 1,60,000, అతనికంటే డబుల్ ట్రిబుల్ అంత ఉన్నప్పుడు మళ్ళీ ప్లస్ లయబిలిటీస్, మీరు అడిగిన క్వశ్చన్ ఎటువంటి లయబిలిటీస్ లేవు, ఆమెకు ఎటువంటి బాధ్యతలు లేనప్పుడు ఇంత ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఆమెకు ఎందుకు ఇచ్చింది కింద కోర్టు? అలా ఇవ్వకూడదు. పూర్వాపరాలు, ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు, మెరిట్స్ ఆఫ్ ది కేసు, భార్యాభర్తల జీతాలు అన్నీ చూసి, జీతభత్యాలు అవి ఇవి, పిల్లలు ఉన్నారా లేరా, ప్లస్ ఇలాంటి మీరు అన్నట్టు వేరే ఇతరత్ర ఫ్యాక్టర్స్ అన్ని చూసే మెయింటెనెన్స్ అవార్డ్ చేయాలి. ఇలా ఇష్టం వచ్చినట్టుగా ఆవిడ వెల్ ఆఫ్ ఉన్ని ఎటువంటి లయబిలిటీస్ లేనప్పుడు ఆమెకు ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఎందుకు ఇచ్చారు, అలా ఇవ్వకూడదనే ఇవాళ రోజు చిలకూరు సుమలత గారు ఆ ఇంటరిమ్ మెయింటెనెన్స్ వరకు డిస్మిస్ చేశారు. సేయింగ్ దట్ మెయిన్ డీవీసీ కేసు ఏదైతే కింద కోర్టులో ఉందో అది మాత్రం కంటిన్యూ అవుతుంది. కేవలం ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఆ కేసులో ఏదైతే అవార్డు చేశారో కింద కోర్టు, ఆ కేసు అయ్యేంత వరకు ఇంటరిమ్ మెయింటెనెన్స్ అంటే ఆ కేసు అయ్యేంత వరకు లాయర్ ఖర్చులు కానీ ఆమె ఖర్చులు కానీ ఒక 20,000 ఇవ్వాలి అన్నట్టుగా ఆ కింద కోర్టు ఇచ్చింది. అది తప్పుబట్టి హైకోర్టు వారు అది డిస్మిస్ చేయడం జరిగింది. ఓన్లీ ఇంటరిమ్ మెయింటెనెన్స్ డిస్మిస్ చేశారు. సో అంటే ఈ కేసులో ఆమె అంటే భార్యకు సంబంధించినటువంటి సంపాదన ఎక్కువగా ఉండడము, యాక్చువల్గా ఆమె నివసిస్తున్నటువంటి లివింగ్ స్టాండర్డ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ భర్త కన్నా హై స్టాండర్డ్లోనే ఉండడము. సో ఇలాంటి కారణాలన్నీ కూడా అంటే ఆమెకు ఎలాంటి బాధ్యతలు కూడా లేవు, పిల్లలు కూడా లేరు, సో ఎలాంటి లయబిలిటీస్ కూడా లేని నేపథ్యంలోనే ఇక్కడ లోయర్ కోర్ట్ గ్రాంట్ చేసినటువంటి ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో దాన్ని హైకోర్టు డిస్మిస్ చేసిందని కృష్ణకాంత్ గారు అయితే చెప్తూ ఉన్నారు. సో ఒకవేళ మెయింటెనెన్స్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఆమె పొందాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఆమె ఖచ్చితమైనటువంటి రీజన్స్ చూపించాలి. సో అలాంటి సందర్భాల్లో మాత్రమే కోర్టులు మెయింటెనెన్స్ కూడా గ్రాంట్ చేస్తాయి అనేటువంటి విషయాన్ని కృష్ణకాంత్ గారు అయితే చాలా క్లియర్గా చెప్తారు. జర్నలిస్ట్ ప్రమోద్, శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.